तुम्हें क्या कहा हुआ हमें और चपला हमारे बैठी का अरे यार వచ్చాము వ్యాపార సమస్య కోసం వచ్చాము. వ్యాపార రొట్టె తీసుకున్నాము. ఇదే తొలిసారి, చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇది మతాల అతీతం కాదు. మనకు ఆరోగ్యం కానీ, మనకు వ్యాపారం కానీ, పిల్లల సమస్యలు కానీ, ఏదైనా మనకు సమస్య తీరేటట్టు సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది రావడానికి. ఇంతకన్నా సంతోషము, ఇంతకన్నా ధైర్యం, అసలు ధైర్యం ఉంది చాలా. వచ్చింది తీసుకున్నాము కరెక్ట్గా. ఉద్యోగం కోసం అంటే రాగానే ఇచ్చారు, చాలా ధైర్యం వచ్చింది. పిల్లల కోసము, మా పిల్లల అభివృద్ధి కోసం ఉపయోగపడుతున్నాను. అవును, దొరికిందండి, రాగానే దొరికింది, చాలా సంతోషం అనిపించింది. అంతే అండి, వ్యాపారం కోసం. మా హస్బెండ్ తీసుకున్నానండి, ఇచ్చారు. బాగున్నాయి కానీ కొంచెము కన్వీనియన్స్ తక్కువ ఉంది. వాష్రూమ్స్ కానీ కొంచెం అది తక్కువ ఉంది, కానీ హ్యాపీగా అనిపిస్తాము. ఫస్ట్ టైం అండి, ఇదే ఫస్ట్ టైం. తిరుపతి నుంచి వచ్చాము, మా వెంకన్న దగ్గర నుంచి వచ్చాము, కానీ ఇక్కడ చూస్తే ఇంకా ఎక్కువగా ఉంది. అక్కడ వెంకన్న కన్నా ఇక్కడ చాలా ఎక్కువగా రద్దీగా అనిపిస్తాము. అంటే మా తోటి జాబ్ హోల్డర్స్, నేను జాబ్ చేస్తానండి, వాళ్ళు చెప్పారు, వాళ్ళకన్నీ నెరవేరిందని వాళ్ళతో పాటే వచ్చాను. ఓకే, నవాపేట, నెల్లూరు. చాలా బాగుందండి. నమ్మకం అండి, 15 సంవత్సరాల నుంచి పడుతున్నాము. మంచి నమ్మకం. మస్తాన్ స్వామి. చదువు రొట్టి, వ్యాపారం రొట్టి, ఆరోగ్య రొట్టి, సౌభాగ్య రొట్టి. ఖచ్చితంగా మన నమ్మకం పెడితే అన్ని. మేము పిచ్చాడూరు నుంచి వచ్చాము. విద్యారొట్టి కోసం, ఉద్యోగ రొట్టె కోసం, సంతాన రొట్టె కోసం అని కుటుంబం అంతా వచ్చాము. మాకు ఇప్పుడు విద్యారొట్టి దొరికింది, సంతానం రొట్టె తీసుకున్నాము. అన్ని బాగానే ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని సౌకర్యాలు కరెక్ట్ గానే ఉన్నాయి. ఇంకా ఇబ్బంది అంటూ ఏం లేదు, కానీ రొట్టెలు ముందులాగా దొరకడం లేదు, ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు, అంతే, ఇంకేం లేదు. మీ దగ్గర ఏ రొట్టె ఉంటే మళ్ళీ మా దగ్గర ఉండే రొట్టెలు అయితే ఇస్తున్నారు, ఒక విడివిడిగా అయితే ఇవ్వడం లేదనమాట. ముందు ఇప్పుడు మనకు ఉద్యోగం కావాలని వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్నది ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మీరేం రొట్టె తెచ్చారో చెప్పండి, మా రొట్టె మేము ఇస్తాము అని అట్లా ఎక్స్చేంజ్ పెట్టుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి వెళ్ళిన వాళ్ళందరికీ మంచి జరుగుతుందనే నమ్మకంతో మేము చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాము. మేము తమిళనాడు దగ్గర అనమాట, పిచ్చాడూరు మండలము, తిరుపతి జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడ అల్లా స్వామి నమ్మకం అనమాట. మా నమ్మకంతోనే ఇంత ముందు ఉద్యోగానికి వచ్చినప్పుడు ఉద్యోగం దొరికింది మా తమ్ముడికి. ఇప్పుడు వివాహం కోసం వచ్చాను, వివాహం రొట్టె కూడా తీసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఏర్పాట్లు అన్నీ అయితే బాగున్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు అన్ని విధాలుగా ఎట్లా వెళ్ళాలి అన్ని గైడెన్స్ కూడా ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చిన వాళ్ళు అర్థం కాదు, క్లీనింగ్ అంతా బాగానే ఉంది. ఏం నీళ్ళు కూడా ఏమి ఇది లేదు, దుర్గంధం అంతా ఏం లేదు, చాలా బాగుంది. ఎవరైనా కానీ ఇక్కడ నమ్మి వస్తే తప్పకుండా జరుగుతుందనే నమ్మకంతోనే మేము ఇంత దూరం వచ్చాము. ఎవరికైనా అవసరం ఉంటే ఇట్లా వచ్చి 5 రోజులు జరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడైతే 3 రోజులు జరిగేది, ఇప్పుడు 5 రోజులు జరుగుతుంది.
జనాలు చూస్తుంటే ఇంకా పెరుగుతూనే ఉన్నారు, ఇంకా పెరుగుతారని నమ్ముతున్నాం. కానీ అంత నమ్మకం ఉంది మాకు కూడా, ఇక్కడ నమ్మకంతోనే వచ్చాము. ఇక్కడైతే కుల మతాలన్నీ భేదాలు ఏం లేవండి, అన్ని జాతుల వాళ్ళు వస్తున్నారు, అందరూ హ్యాపీగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఎవరికి ఏ అవసరాలు ఉన్నా అందరు కలిసే చేసుకుంటున్నారు. చాలా బాగుంది. ఇక్కడికైతే ఏ రిమార్క్ అయితే మేము చెప్పలేము మాకు తెలిసిన గారికి. ఇబ్బంది పడుతున్నాం. అట్లా బోర్డు ఉంది కానీ అక్కడ ఆ రొట్టెలు లేవన్నమాట. బోర్డులు అయితే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఏ రొట్టె ఉంది కానీ ఆ చోటుకి వెళ్ళినప్పుడు ఆ రొట్టెలు ఉండడం లేదు. ఎక్కడంటే అక్కడ రొట్టెలు ఇచ్చేస్తున్నారు. కానీ కరెక్ట్ గా ఇది విద్యా రొట్టె, ఎంతో మంది సౌభాగ్యం కోసం సంతానం కోసం వస్తారు కదా, ఆ బోర్డు దగ్గర వాళ్ళు ఉంటే చాలా బాగుంటది అని నా ఒపీనియన్ అండి. ఇప్పుడైతే ఇబ్బంది పడుతున్నారు. సంతానం ఒక చోటు ఉంది, బోర్డు ఉన్న చోట అయితే లేవు. బోర్డులు అయితే ఉన్నాయి కరెక్ట్ గానే, కానీ అక్కడ వచ్చి విద్యా రొట్టె చక్కెర సంతానం ఉంటున్నది, సంతానం చోట వేరే ఒకటి ఉంటుంది. ఆ ఒక్క ప్రాబ్లం తప్ప ఆ రొట్టె నిలబడితే బాగుంటుందని నా యొక్క ఒపీనియన్. చేయమని చెప్పి ప్రభుత్వానికి కూడా కోరుకుంటున్నాం. అంతకు మించి అయితే ఇక్కడ ఎలాంటి రిమార్క్ లేదండి, అంతా బాగుంది. రొట్టెల సెక్షన్ పెట్టున్నారో ఆ సెక్షన్ లో ఆ రొట్టెలు ఇవ్వడంలా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇచ్చుకుంటారు. దానివల్ల దొరకడం చాలా కష్టమవుతుంది ఈ రద్దీలో. దాంతో ఇప్పుడు ఉద్యోగ రొట్టె కోసం వెళ్ళినాము, ఆ ఉద్యోగ రొట్టెలో ఒక్కరు ఉద్యోగ రొట్టె ఇవ్వడంలా, వేరే వేరే ఇచ్చుకున్నారు. దానివల్ల చాలా మంది సమస్య అవుతుంది ఈ లైన్ లో మాత్రం. మిగతాడన్నీ బాగున్నాయి, రెస్ట్ రూమ్స్ బాగున్నాయి. ఇక్కడ లాస్ట్ టైం కానీ ఈసారి కొంచెం మెరుగుపరిచారు, ఇబ్బంది ఏం లేదు. ఇది ఒక్కటి ఇక్కడ జరగడం కొంచెం సమస్యగా ఉంది. వచ్చిన వాళ్ళు మేము రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ మనందరూ చదువుకునే వాళ్ళు వస్తారు కాబట్టి ఎక్కడ అక్కడ ఇప్పుడు ఆరోగ్య రొట్టె ఉంది, ఆరోగ్య సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటారు, తీసుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందని నా రిక్వెస్ట్ అంతే. రావాలి